చెప్పుకునే నీచ స్థాయికి దిగజారారు. ఒక పథకం ప్రకారం పల్లవ సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేశారు. పల్లవ రాజులకు రాజ్యాలు పోయినా రాజసత్వం పోలేదు. ధైర్య సాహసాలు, ముక్కుసూటితనం, ఆత్మాభిమానం పోలేదు. తిండి ఉన్నా లేకపోయినా నీతిని, రాజసాన్ని వదులుకోవడానికి ఏ అగ్నికుల క్షత్రియుడు సహించలేడు. అది వారి రక్తంలో నరాన జీర్ణించుకుపోయింది. కాలక్రమంలో ఆంధ్రదేశంలో పల్లవులు పల్లీలుగా పిలువబడ్డారు. పల్లి అంటే పాళీ భాషలో రాజు అని అర్థం. పల్లవుల పతనానంతరం శాసనాలు పాళీ భాషలో ఉండడం చేత, పాళీ భాష ప్రాచుర్యం పొందడం చేత పల్లవులు పల్లీలుగా పిలువబడ్డారు. పల్లవుల పతనానంతరం తరువాత పుట్టుకొచ్చిన రాజవంశీకులు, మహమ్మదీయులు బ్రిటిష్ వారి కాలం వరకు అలాగే కొనసాగించబడ్డారు. పల్లీలు అనే పదం తక్కువ స్థాయి అనే భావనను కలిగించారు. అలా కాలక్రమంలో పల్లవులు పల్లీలుగా మారినా, వారి రాజ్యాలు అంతరించినా వారి రాజసత్వం పోలేదు. హిందూ మతాభిమానం పోలేదు. వారి సమాజ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు వారి తరువాత తరాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అటువంటి గొప్పవారిలో